అందరికీ జై శ్రీరామ్. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అయితే ఈయన్ని పూజించారంటే ఇంకా మీకు అప్పులు బాగా పుడతాయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు అంటే ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది అని సెర్చ్ చేస్తాము, ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా. ఇప్పుడు అలాంటప్పుడు ఈయన్ని పూజించడం వల్ల ఇబ్బందులు తీరుతాయి అని కొంతమంది పూజిస్తూ ఉంటారు. ఆయన ఎవరో మీరు గెస్ చేయండి. అయితే ఇప్పుడు చిన్న క్లూ మాట. వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ క్రమం తప్పకుండా వడ్డీ కడుతున్నారు. ఎవరో మీకు ఐడియా వచ్చి ఉంటది. ఇంకెవరూ కాదండి, కుబేరుడు. అంటే కుబేరుడు వడ్డీ వ్యాపారస్తుడండి. అంటే మనం ఆయన్ని పూజించామనుకోండి, మనకి వడ్డీకి ఇచ్చిన వాళ్ళు మనకు ఎక్కువ వస్తారన్నమాట. మీకు వడ్డీకి తీసుకోవడం అంటే క్రెడిట్ కార్డ్స్ అవ్వనివ్వండి, అలాగా ఇప్పుడు మనం వాటికి కూడా వడ్డీ కడతాం కదా. అయితే కుబేరుణ్ణి పూజించి పురాణాల్లో గాని ఇతిహాసాల్లో గాని అంటే కుబేరుణ్ణి పూజించి ఐశ్వర్యం వచ్చిందని ఎక్కడా లేదండి. అంటే నేను కూడా చెప్తున్నాను, అంటే బుక్స్ లో చదివే చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు మన యూట్యూబ్ లో చాలా లక్ష్మీ కుబేర వ్రతం అని, లేకపోతే కుబేరుడు మంత్రం అని, అంటే ఇది చదవడం వల్ల డబ్బు వస్తుంది అని అంటారు. కానీ ఎక్కడ పురాణాల్లో మాత్రం డబ్బు వస్తుందని ఎక్కడా లేదండి. ఇంకా ఎవరికి ఇంద్రుడికి ఐశ్వర్యం, లక్ష్మీదేవిని పూజిస్తే ఇంద్రుడికి ఐశ్వర్యం అనేది వచ్చింది. అది నెక్స్ట్ ఏంటనేది చెప్తా అనమాట. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనకి ఆర్థిక ఇబ్బందులు తీరాలి అంటే నేను శ్రీనివాస ఐశ్వర్య మంత్రం కూడా నేను చెప్పాను కదా, అది బాగా మీకు తెలుస్తుందండి, తేడా అనేది తెలుస్తుంది. ఇప్పుడు చాలా మంది వ్రాస్తున్నారు, నేను అందుకే పదే పదే చెప్తున్నాను. ఏది త్వరగా ఆర్థిక ఇబ్బందులు తీరుతుంది అన్నదే, అందుకే నేను అన్నిసార్లు చెప్తున్నాను. ఒకవేళ రాయలేము అన్న వాళ్ళైతే మాత్రం కనకదార స్తోత్రం అండి, అది రోజుకి ఒక 3 సార్లు చదివి చూడండి. అంటే మెయిన్ ఇంట్లో మాత్రం అంటే తెల్లవారుజామున మళ్ళా సాయంత్రం పూట మొక్క దగ్గర దీపం ఉండాలి. ఇంట్లో దీపం ఉండాలండి. దీపం ఉంటే ఎప్పుడు ఏ దరిద్రం అనేది మనం ఇంటి దగ్గరికి రాదన్నమాట. గోసేవ ఒకటండి, చాలా మంచిది. మనకి ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంటే మాత్రం గోసేవలో కూడా మనకి ఆర్థిక ఇబ్బందులు అనేది తీరుతాయన్నమాట. అది మనకు నచ్చినంత, మన దగ్గర ఎంత ఉందో ఒక అరటి పండు పెట్టినా చాలండి. ఒక మనస్ఫూర్తిగా గోసేవ వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు తీరుతాయన్నమాట. అందుకు అంటే చాలా మంది అంటే కుబేరుడిది డబ్బు ఇస్తాడు అని అనుకుంటారు. కానీ మనకి వస్తుంది డబ్బు. ఎలా వస్తుంది? అప్పు రూపంలో వస్తుంది అన్నమాట. అప్పులున్నా అవి ఒక టెన్షనే కదా. అందుకు ఈ కొత్త పూజలన్నీ కాకుండాను మనం ఎప్పుడు లక్ష్మీనారాయణలు గాని, లేకపోతే పార్వతీ పరమేశ్వరులు గాని, లేకపోతే సమేత శ్రీ రామచంద్రమూర్తిని గాని, అలా మీ ఇష్ట దైవాన్ని, మీ కుల దైవాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదండి. వాళ్ళని మనకి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి చెప్పుకున్నాము అంటే మాత్రం తప్పకుండా తీరుతుంది. ఇంకా కాకపోతే ఇప్పుడు మనకి కనకదార స్తోత్రం అయితే చదవండి, లేకపోతే నేను శ్రీనివాస ఐశ్వర్య మంత్రం కూడా చెప్పాను కనుక అది కూడా రాస్తూ ఉండండి. తప్పకుండా మీకు తేడా తెలుస్తుంది. ఇది ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో శ్రీ వెంకటేశాయ. అందరికీ జై శ్రీరామ్.